అలైకిం షాలో బైబుల్ భాషకు స్వాగతం. పాత నిబంధన గ్రంథం ప్రప్రథమంగా ఇది హీబ్రూ భాషలో మరియు అరామిక్ భాషలో లిఖించబడినటువంటి గ్రంథం. ఇటు బైబుల్ గ్రంథం వ్రాయబడినటువంటి హీబ్రూ భాష వాస్తవికంగా ఇది కుడి నుంచి ఎడమకు వ్రాయడం అలవాటుగా ఉన్నటువంటి భాషగా మనం చూస్తాం. ఈ పాత నిబంధన గ్రంథంలో దేవదేవుని పరమపితను మరి యెహోవాగాను, ఇట్టి దేవదేవుని యెహోవా యొక్క నామమును ఆంగ్లంలోనికి దానిని అనువదించవలసి వచ్చినప్పుడు ఇది YHWH అన్నటువంటి ఆంగ్ల పదాలు లేదా YHVH అనేటువంటి ఆంగ్ల పదాలతో దీనిని అనువదించినారు. దీని ఆంగ్లంలో ఇవ్వబడినటువంటి అర్థం లార్డ్ అన్నటువంటి దేవునికి యొక్క నామ వాచకంబునకు నామధేయంబునకు వాడబడినటువంటి ఆంగ్ల పదం. YHWH YHVH మనం యాహువే, యెహోవా, జెహోవా అని పిలుస్తున్నటువంటి ఈ పదం, ఆంగ్లంలో లార్డ్ అని అనువదించబడినటువంటి ఈ పదం, దీనిని హల్లులు YHWH అనే ఆంగ్ల అక్షరాలతో సూచించబడతాయి. పురాతన లిఖిత హీబ్రూ భాషలో అచ్చులు లేకపోవడం అనేటువంటి కారణము చేత ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలో పండితులు చాలా కాలంగా చర్చించారు, తర్జన భర్జన చేసినారు. పాత నిబంధన గ్రంథం వ్రాయబడినటువంటి ప్రాచీన హీబ్రూ భాషలో దాని యొక్క వర్ణమాలలలో అచ్చులు లేవు. వ్రాతపూర్వకంగా ప్రాచీన హీబ్రూ హల్లులు మాత్రమే కలిగినటువంటి భాష. అసలు హీబ్రూలో దైవాన్ని లేదా దేవుణ్ణి లేదా సర్వేశ్వరుని వారికి ఆపాదించబడినటువంటి నామధేయంబు YHWH అని, కొన్నిసార్లు సనాతనమైనటువంటి శైలిలో ఇట్టి నామధేయమును YHVH అని వ్రాయబడుతుంది. ఇది ఈ విధంగానే లిప్యంతరీకరించబడినది. ఏది ఏమైనప్పటికీ తోరా అనగా పంచఖండాలలో ఇవి హీబ్రూ భాషలో వ్రాయబడినటువంటి కారణము చేత మరి దేవదేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి నామధేయంబును మనం ఇట్టి తోరా గ్రంథంలో చూస్తాం. తోరా గ్రంథంలో ఆపాదించబడినటువంటి నామధేయంబు దేవదేవునికి YHWH, మనము యాహువే, జెహోవా అని పిలుస్తూ ఉంటాం. దీనిని టెట్రాగ్రామెటన్ అని కూడా సంబోధించబడుతున్నది. టెట్రాగ్రామెటన్ అన్నటువంటిది ఇది తోరాలో ఇవ్వబడినటువంటి దేవునికి నిర్దిష్టమైనటువంటి పేరు. ఇది 4 అక్షరాలు అన్నది దీని యొక్క భావము. టెట్రాగ్రామెటన్ అనేటువంటి ఈ పదం గ్రీకు పదమైనటువంటి టెట్రాగ్రామెటన్ అనేటువంటి పదములో నుంచి ప్రాణం పోసుకున్నది. అక్షరార్థంగా టెట్రాగ్రామెటన్ అని ఆపాదించబడినటువంటి YHWH యెహోవా లేదా జెహోవా అన్నది 4 అక్షరాల పదం. టెట్రా అన్నటువంటి దానికి అర్థం ఏంటనగా గ్రీకు భాషలో 4 అని భావము. గ్రామా అన్నటువంటి గ్రీకు భాషకు దీని యొక్క అర్థం ఏంటంటే దట్ విచ్ ఈస్ డ్రాన్, వేయబడినటువంటి ఒక చిత్రము లేదా డ్రాయింగ్, వేసినటువంటి ఒక చిత్రం లేదా లిఖించబడినటువంటి వ్రాత లేదా ఒక క్యారెక్టర్ లేదా ఒక అక్షరము లేదా ఆల్ఫబెట్, రిటన్ పీస్ ఆఫ్ రైటింగ్. దీనిని బహువచనములో ఈ గ్రామా అనేటువంటి గ్రీకు పదాన్ని లెటర్స్ అని, కొన్ని సందర్భాలలో పేపర్స్ అని లేదా డాక్యుమెంట్స్ ఆఫ్ ఎనీ కైండ్, ఆల్సో ఇట్ కుడ్ బి లెర్నింగ్. ఈ గ్రామా అనేటువంటి ఈ గ్రీకు పదము గ్రెఫెయిన్ అనేటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది. గ్రెఫెయిన్ అనేటువంటి గ్రీకు పదము గ్రామా అనేటువంటి ఈ భావానికి అర్థం ఏంటంటే టు డ్రా.
చిత్రీకరణ చేయడం లేదా లిఖించడం అన్నది దీని యొక్క భావం. ఇది ఇశ్రాయేలీయులు సృష్టికర్త యొక్క పవిత్ర నామాన్ని ఈ టెట్రాగ్రామటోన్ YHWH యాహువే అనేటువంటి దానిని పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఇది సూచిస్తుంది. హీబ్రూ భాషలో దేవుని యొక్క పేరు ఈ 4 హల్లులతో సూచింపబడినదని మనం చూసినాం. హీబ్రూలో వాడబడినటువంటి పదం ఏంటంటే యోత్, రెండవ పదం ఏంటంటే హే, మూడవ పదం ఏంటంటే వావ్, నాలుగవ పదం ఏంటంటే హే. YHVH, YHWH ఇది అక్షరార్థంగా లిప్యంతరీకరించబడినటువంటిది. సెప్టూజియంట్ గ్రంథంలో, సెప్టూజియంట్ అనగా ఇది గ్రీకు తర్జుమా చేయబడినటువంటి పవిత్ర గ్రంథం. హీబ్రూ భాషలో నుంచి గ్రీకులోనికి తర్జుమా చేయబడినటువంటిది. ఇట్టి తర్జుమాలో గ్రంథకర్తలు, లేఖికులు మరి తర్జుమా సమయాలలో దేవదేవునికి YHWH అన్నటువంటి ఈ టెట్రాగ్రామటోన్ యెహోవా అన్నటువంటి దానికి పర్యాయ పదంగా వారు కురియోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని ఆపాదించినారు. కురియోస్ అనగా సార్వభౌముడైనటువంటి సృష్టికర్త, పరమపిత, పరమసుత, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు అన్నటువంటి భావము. అనంతరము అదనై అన్నటువంటి ఈ పదాన్ని కూడా సృష్టికర్త అయినటువంటి దేవదేవునికి ఆపాదించబడినది. అనంతరం ఎలోహీం అన్న పదాన్ని కూడా దేవదేవునికి ఇటు సెప్టూజియంట్ అనగా గ్రీక్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఆపాదించబడినది. ఇటు దానిలో నుంచి ఏ అదనై, ఈ ఎలోహీం నుంచి ఏఈ అనేటువంటి అక్షరాలు తీసుకొని YHWH అనేటువంటి పదములో నుంచి Y అనంతరం ఏ అనే అక్షరాన్ని చేర్చి W అనంతరం ఈ అనే అక్షరాన్ని చేర్చి పరిపూర్ణమైనటువంటి దైవనామాన్ని, అర్థవంతమైనటువంటి దైవనామాన్ని దేవుని యొక్క విశ్వాసులకు, లోకానికి వారు అందించినారు యాహువేగా. ఈ టెట్రాగ్రామటోన్ అనేటువంటి ఈ పదం మరి స్ట్రాంగ్ కాంకడెన్స్ ఆ యొక్క పదబంధంలో, ఆ యొక్క నిఘంటువులో సర్వసాధారణంగా లార్డ్ లేదా గాడ్ లేదా యెహోవా అని నూతనమైనటువంటి నవనాగరికమైనటువంటి బైబిల్స్లలో ఇట్టిది తర్జుమా చేయబడినది. చాలా తర్జుమా గావించబడినటువంటి బైబిల్స్లో కింగ్ జేమ్స్ వర్షన్, NIV, NASB, HBFV, తర్వాత ఇతర వర్షన్స్లలో, బైబిల్ తర్జుమాలలో ఇవి పెద్దబడి అక్షరం అనగా క్యాపిటలైజ్డ్ వర్డ్స్ LORDగా ఇవి ట్రాన్స్లేషన్ లేదా తర్జుమా చేయబడినట్టు చూస్తాం. యాహువే YHWH ఆర్ YHVH, ఇట్స్ ద మోస్ట్ కామన్ ప్రాపర్ నేమ్ ఆఫ్ ద ట్రూ గాడ్. నిజమైనటువంటి దేవదేవుని యొక్క సత్యమైనటువంటి నామధేయంగా లేఖములో ఇది మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఈ టెట్రాగ్రామటోన్ అనగా YHWH ఆర్ YHVH అనేటువంటి ఈ దేవుని యొక్క నామవాచకమును, నామధేయంబును మనకు దాదాపుగా హీబ్రూ బైబిల్లో 5410 సార్లు పాత నిబంధన యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అనగా రాతప్రతి లేదా పాండులిపి అని మనం అభివర్ణిస్తాం. ఇటు వ్రాతప్రతి లేదా పాండులిపి టెట్రాగ్రామటోన్ అనేటువంటిది 5410 సార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి వ్రాతప్రతులలో లేదా చేవ్రాతి ప్రతులు లేదా పాండులిపిలో మనము వ్రాసినట్టు కనుగొనగలుగుతాం. అకార్డింగ్ టు జూయిష్ ఎన్సైక్లోపీడియా 1906లో ఆవిర్భవించినటువంటి, ఉనికిలోనికి తీసుకుని వచ్చిన జూయిష్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఇట్టి అక్షరం సంఖ్యను మనం కనుగొంటాం. ఇట్టి ఎన్సైక్లోపీడియాలో మనము కీర్తనలలో ఈ టెట్రాగ్రామటోన్ YHWH ఆర్ YHVH అనేటువంటి ఈ పదాన్ని దాదాపు 645 సార్లు లేఖికులు, సంకీర్తనకారులు దేవునికి వారు సంబోధించినట్టు చూస్తాం. ఇర్మియా గ్రంథంలో కూడా ఈ టెట్రాగ్రామటోన్ YHWH ఆర్ YHVH అనంతరము యాహువే, యెహోవా అన్నటువంటి ఈ దేవుని యొక్క నామధేయమును 555 సార్లు వారు ఉటంకించినట్టు మనం చూస్తాం. అయితే ఎక్లేసియాస్టిక్స్ అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మనము మినహాయిస్తే
హీబ్రూ లేఖనాలలో YHWH అనేటువంటి ఈ దేవదేవుని యొక్క పవిత్ర నామధేయంబును 6828 సార్లు మనం కనుగొనగలుగుతాం. యాహువే అని అనంతరం ఆపాదించబడినటువంటిది. ఎలోహిం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే దైవము లేదా త్రిత్వము అన్నటువంటి భావం. ఈ ఎలోహిం అనే పదం హీబ్రూ లేఖనాలలో మనకు 2600 సార్లు ప్రస్తావించబడినది. అనంతరం అదనాయ్, లార్డ్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేసిన ఈ అదనాయ్ అనేటువంటి పదం 439 సార్లు తర్జుమా చేయబడినది. హీబ్రూ లేఖనాలలో ఎల్, దైవము, అద్వితీయము అన్నటువంటి ఇట్టి నామధేయంబును 238 సార్లు హీబ్రూ లేఖన శాస్త్రాలలో మనం చూస్తాం. అనంతరము షదాయ్ అన్నటువంటి హీబ్రూ పదం దేవునికి ఆపాదించబడినటువంటి నామధేయంబు ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు అన్నటువంటి భావము కలిగినటువంటి ఇట్టి సంబోధన హీబ్రూ గ్రంథాలలో 48 సార్లు ఉటంకించబడినటువంటి దాఖలాలు హీబ్రూ గ్రంథ శాస్త్రంలో మనం చూస్తాం. ఇది సంపూర్ణమైనటువంటి వినియోగము నుంచి మనము యెహోవా YHWH టెట్రాగ్రామెటోన్ అనేటువంటిది ఇది చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని మనకు బోధపడుతూ ఉన్నది. ఈ YHWH యెహోవా అన్నటువంటిది ప్రప్రథమంగా దేవుడు తన్ను తాను మానవ జాతికి పరిచయము చేసుకున్నటువంటి సంఘటన మనకు నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవదేవుడు మోషేతో చేసినటువంటి సంభాషణను, అందులో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కనుగొనగలుగుతాం. దేవునికి సంబంధించినటువంటి హీబ్రూ నామధేయంబును లేదా పేరును ఇక్కడ వెల్లడి చేయబడినది. ఇందులో YHWH లేదా YHVH అనే ఈ 4 హల్లులు ఉన్నాయి. మరి యూదులు ఉచ్చరించడానికి, యెహోవా నామమును ఉచ్చరించడానికి వారు అతి పవిత్రమైనటువంటి నామము గనక దాన్ని ఉచ్చరించడానికి పాపభూయిష్టమైనటువంటి పెదవులతో మానవునికి అర్హత లేదన్నటువంటిది ఆ పరమ పవిత్రమైన భావనతో ఇటు నామధేయమును ఉచ్చరించడానికి వారు నేటి వరకు కూడా జంకుతారు. ఇది సాధారణంగా యెహోవా YHVH YHWH అనేటువంటిది సాధారణంగా యెహోవా లేదా యెహోవా దేవుడు అన్నటువంటిది లిప్యంతరీకరించబడినది. ఈ YHWH లేదా యెహోవా అన్నటువంటి ఈ నామధేయమును పరిపరి విధములుగా దీనిని భక్తగ్రేసరులు లేదా బైబిల్ పండితులు అభివర్ణించినారు. అందులో ప్రధానంగా ఏంటంటే హీ విల్ బీ, హీ ఈస్ అండ్ హ్యాస్ బీన్, హీ who is, he brings into existence whatever exists. సరళమైన భాషలో చెప్పాలనంటే I am what I am. ఎహియే, ఎషర్, ఎహియే అని హీబ్రూ భాషలో మనం చూస్తాం. తెలుగులో దీనిని మనం ఈ విధంగా అన్వయించవచ్చు. ఉండేవాడు, ఉన్నవాడు, స్వయంభువుడు, ఉన్నదంతా అతని ఉనికిలోనికి తీసుకొని వస్తాడు. సరళమైన భాషలో నేను ఉన్నాను, ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అన్నది దీని యొక్క భావము. ఈ టెట్రాగ్రామెటోన్ YHWH YHVH అనేటువంటిది ఈ రెబానికల్ లిటరేచర్ అనగా రెబ్బీల యొక్క సాహిత్యంలో ఇటు టెట్రాగ్రామెటోన్ అనేటువంటి యెహోవాను హషేమ్ అన్నటువంటి వాక్యముతో లేదా హషేమ్ అనేటువంటి ఇట్టి పదముతో కూడా దేవునిని సంబోధించినారు. హషేమ్ అనే హీబ్రూ భాషలో దాని భావం ఏంటంటే నామధేయంబు లేదా ద నేమ్ ఆర్ షెమ్. దానిని హమే ఫరోష్ అని కూడా దీనిని అభివర్ణించినారు. హమే ఫరోష్ అన్నటువంటి దీని భావం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి నామధేయంబు. ఇట్టి నామధేయంబును పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో దేవునికి ఇది ఆపాదించబడిన మనం గమనిస్తాం. విశ్వంలో ఇటు పరిశుద్ధమైనటువంటి పరమేశ్వరుని పరమాత్మ యొక్క ఈ పుణ్యనామమును అనేక విధాలుగా సంబోధించడం మనం గమనిస్తాం. దేవదేవుని యెహోవాని చాలామంది క్రైస్తవ విశ్వాస సమాజం జెహోవాని ఇటు జెహోవా అన్నటువంటి ఈ పదబంధాన్ని క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్లో రమారమి 5410 సార్లు
పరమ పవిత్రమైనటువంటి దేవుని యొక్క నామధేయముగా ఆపాదించబడింది లేదా సంబోధించబడినది. ఇందులో 1419 సార్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి పంచఖండాలలో లేదా తోరాలో దేవునిని యెహోవాగా అభినందించబడినది, ఆపాదించబడినది. ఇటిది మనం అనేకమైనటువంటి నామవాచక దేయంబులతో దేవునిని సంబోధించినారు. ఈ టెట్రాగ్రామటన్ అనేటువంటిది వాస్తవికంగా దీనిని ఏ విధంగా ఉచ్చరించవలే అనే దాని మీద పూర్ణమైనటువంటి అవగాహన చాలా కాలం వరకు బైబిల్ పండితులకు కలగలేదు. అయితే రబానిక్ ట్రెడిషన్, రబ్బీల యొక్క సంప్రదాయ అనుసారంగా YHWH లేదా YHVH ఇది అత్యంత శక్తి కలిగినటువంటి అన్ని నామముల కంటే పైనామము అన్నటువంటి మహా గొప్ప భక్తి ప్రపత్తులతో లేదా విశ్వాసముతో లేదా విధేయతతో ఇది కేవలము యూదుల యొక్క ప్రధాన యాజకుడు యోమ్ కిప్పర్ అనే యూదా పండుగ నాడు, దట్ డే ఆఫ్ అటోన్మెంట్ లేదా ప్రాయశ్చిత దినం అనేటువంటి ఈ పర్వదినమున ఒకే ఒకసారి ప్రధాన యాజకుడు దేవుని యొక్క ఆలయములోనికి, గర్భాలయములోనికి వెళ్ళి దేవదేవుని ఇట్టి పవిత్ర నామాన్ని ఒక్కసారి మాత్రమే ఉచ్చరించేవాడు అన్నటువంటిది రబ్బీల యొక్క సంప్రదాయంను చదివినప్పుడు మనకు అది బోధపడుతూ ఉన్నది. అనంతరం వారు దేవదేవుని సంబోధించవలసి వచ్చినప్పుడు అదనై గాను, ఎలోహిం గాను, చాలామంది యోధులు దేవదేవుని హషీం అనగా నామము అనేటువంటి భావముతో దేవదేవుని వారు సంబోధించినట్టు మనం చూస్తాం. దేవదేవుని యొక్క నామం అత్యంత బలమైనది, శక్తివంతమైనది, అన్ని నామముల కంటే పైనామము అయినటువంటి ఇట్టి నామాన్ని ఉచ్చరించడానికి అర్హత లేనటువంటి మానవ జాతికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఆ దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి ఆయన సన్నిధిలోనికి ప్రవేశింపచేసే అర్హత కలిగించినటువంటి అట్టి దేవుడు మహిమపరచబడునుగాక. యెహోవా యొక్క ఆశీస్సులు మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక.